జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇరాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. గత కొద్ది రోజులుగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయినటువంటి ముజ్తబా ఖమేనీ ఎక్కడున్నాడు, ఎంతకు ఆయన బతికే ఉన్నాడా, లేక ఇజ్రాయెల్ మొసాద్ భయంతో ఎక్కడైనా భూగర్భ బంకర్లో దాక్కున్నాడా అన్న అనుమానాలు ప్రపంచాన్ని అంతటిని కూడా ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరికి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తా ముజ్తబా నుంచి ఒక సందేశం అయితే వచ్చింది. కానీ ఇక్కడే అసలు కథ అయితే మొదలైంది. ఈ ముజ్తబా డైరెక్ట్గా ప్రజల ముందుకు రాలా, అలాగే డైరెక్ట్గా వీడియోను కూడా విడుదల చేయాల. కేవలం ఒక పేపర్ మీద తను రాసినటువంటి సందేశాన్ని ఇరాన్లోని మీడియా చదివి వినిపించిందనమాట. చూడండి ట్విస్ట్ ఎట్టున్నాదో. ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు, ఖమేనీ వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు, కేవలం పేపర్ మీదనే ఎందుకు రాసి పంపించినాడు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దీనికి కారణం ఏందయ్యా అంటే జియో లొకేషన్. సరే, ఈ జియో లొకేషన్ అంటే ఏంటో కూడా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. ఇజ్రాయెల్ అలాగే అమెరికా యొక్క నిఘా సంస్థలో ఎంత శక్తివంతమైనటి అంటే ఒక చిన్న వీడియో క్లిప్ దొరికినా సరే అందులోని వెలుతురు అలాగే వెనక ఉన్నటువంటి శబ్దం లేదా మెటా డేటా ఆధారంగా వాళ్ళు ఖచ్చితమైనటువంటి స్థావరాన్ని అయితే గుర్తించి ఈ ముజ్తబా ఖమేనీ పైన డ్రోన్ దాడులు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటికే హమాసు అలాగే హిజ్బుల్లా అగ్రనేతలను ఇజ్రాయెల్ ఏరి వేసినటువంటి తీరు చూస్తూ ఉంటే ఖమేనీ అత్యంత జాగ్రత్తగా ఉండటమే మేలని చెప్పేసి ఇరాన్ అయితే భావిస్తుంది. అంటే ఇజ్రాయెల్ తనను ఎక్కడ ఏరి వేస్తాదో అన్న ప్రాణభయం అన్నమాట. ఈ ముజ్తబా ఖమేనీ కూడా చాలా బాగా తెలుసు, తను బయటికి వస్తే అదే తన చివరి రోజు అవుతుందని చెప్పేసి. దీన్ని మాత్రం ఇరాన్ అనుకూల వర్గాలు యుద్ధ తంత్రం అని చెప్పేసి చెబుతున్నాయి. సరే, వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా చెప్తారులే, కానీ అది వేరే విషయమా. కానీ వాస్తవానికి ఇది పశ్చిమ దేశాల టెక్నాలజీ దెబ్బకు పుట్టినటువంటి వణుకే. ఉగ్రవాదానికి నాయకత్వం వహించే వాళ్లకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి అనడానికి ఇదే నిదర్శనం. సరే, టార్గెట్ కిల్లింగ్స్ కు భయపడి అజ్ఞాతంలో ఉంటూనే ప్రపంచాన్ని గడగడలాడించాలని చెప్పి చూస్తున్న ఇరాన్ కొత్త సుల్తాను అసలు ప్లాన్ ఏంటి, ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు అందరికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ముజ్తబా ఖమేనీ రాకతో ఇరాన్ వైఖరి మారుతుందని, కొంతవరకు శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి కొంతమంది అయితే ఆశపడినారు. కానీ ఆయన రాసినటువంటి ఆ మాటలు వింటే నిజం చెప్పాలంటే అది అత్యాశ అనిపిస్తుంది. ఆయన నేరుగా డైరెక్ట్గా గల్ఫ్ దేశాలకు అంటే సౌదీ అరేబియా అలాగే యుఏఈ దేశాలకు ఒక అల్టిమేటాన్ని జారీ చేశారు. మీ భూభాగాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ బేస్లను వెంటనే ఖాళీ చేయించండి, లేదంటే మా క్షిపణులకు మీ దేశాలే టార్గెట్ అవుతాయని చెప్పేసి చెప్పినాడు. ఇది ఖమేనీ ఇచ్చినటువంటి వార్నింగ్. ఎట్లా చూడండి, అంటే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి అనమాట. అంటే ఒకవైపున ముస్లిం ఐక్యత గురించి నీతులు చెప్తూనే తోటి ముస్లిం దేశాల మీద దాడి చేస్తారని బెదిరించడం ఇరాన్ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా? అవునా కాదా? మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురి చేయడమే ఈ కొత్త లీడర్ లక్ష్యమా? చూడబోతాం అంటే అట్లే ఉండాలి. ఇక్కడ రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది గుండెకాయ లాంటిదన్నమాట. చమురు సరఫరా జరిగేటటువంటి ఈ కీలక మార్గాన్ని మూసేస్తారని చెప్పేసి ఖమేనీ తెగేసి చెప్పినాడు. అంటే ఇది కేవలం అమెరికా మీద మాత్రమే యుద్ధం కాదు, ఇజ్రాయెల్ మీద మాత్రమే యుద్ధం కాదు, ఇది ప్రపంచం మీద, ముఖ్యంగా మన భారత్ వంటి ఎదుగుతున్న దేశాల మీద చేస్తున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదం. వాస్తవానికి ఇది ఒక ఎకనామిక్ వార్ఫేర్ అనమాట. అంటే ఆర్థిక యుద్ధం. దీనివల్ల భారత్ అలాగే చైనా వంటి దేశాలపైన కూడా ప్రభావం అయితే పడుతుంది. వాస్తవానికి ఇక్కడ ఇరాన్ ప్లాన్ ఏంటంటే చమురు ధరలు పెరిగితే ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా పైన ఒత్తిడి తెస్తాయి. తద్వారా ఏంటంటే యుద్ధం ఆగుతుందని చెప్పేసి ఈ ఇరాన్ యొక్క ఆలోచన అనమాట. ఈ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ఏం చేతులు కట్టుకొని కూర్చోవాలా? అమెరికా తన శక్తివంతమైనటువంటి యుద్ధ నౌకలను హార్ముజ్ జలసంధికి పంపిస్తుంది. అమెరికా స్పష్టంగా ఒక మాట చెప్తుంది, ఏ చమురు ట్యాంకర్ను కూడా ఇరాన్ ఆపలేకుండా మేము వాటికన్నిటి కూడా రక్షణ కల్పిస్తాము అని. అంటే ఇరాన్ ఒక పక్కన నౌకలను ఆపుతామంటుంది, అమెరికా ఏమో నౌకలను ముందుకు పంపిస్తామంటుంది. దీనివల్ల రెండు దేశాల యుద్ధ నౌకలు సముద్రంలో ఎదురెదురు పడే పరిస్థితి కూడా వచ్చిందనమాట. అంటే సముద్ర మార్గంలో ఇరాన్ అమెరికా మధ్యన ముఖాముఖి పోరాటం జరిగే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఈ ముజ్తబా ఖమేనీ తన ప్రసంగంలో హిజ్బుల్లా అలాగే హైతీలు ఇరాన్లోని సాయుధ గ్రూపులను అభినందించాడు. మేము దేనికి కూడా వెనకడుగు వేయం, ప్రతి రక్తపు చుక్కకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. ముఖ్యంగా ఇరాన్లోని స్కూల్ పై జరిగినటువంటి దాడిలో 168 మంది చిన్నారులు మరణించినటువంటి ఘటనను ప్రస్తావిస్తా శత్రువుకు తగిన శాస్తి చేస్తామని చెప్పేసి హెచ్చరించాడనమాట. చూడబోతే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వైఖరిని మారుస్తారని చెప్పి అనుకుంటే ఇది కాస్త రివర్స్ అయినట్టు కనపడుతుంది. మునిపుటి సుప్రీం లీడర్ కంటే ఈ ముజ్తబా ఖమేనీ మరింత కఠినమైనటువంటి వైఖరిని
వ్యూహాన్ని అవలంబిస్తున్నాడు. మిత్రులారా, ఇరాన్లోని ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి సవాల్గా మారినాయి. ఒకవేళ యుద్ధం ముదిరితే చమురు ధరలు పెరిగి సామాన్యుడిపైన భారం పడే అవకాశం అయితే ఉండాలి. ఇరాన్ యొక్క ఈ కొత్త నాయకత్వం చర్చలకు సిద్ధంగా లేదని, పోరాటానికే మొగ్గు చూపుతుందని చెప్పి స్పష్టమవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇరాన్ వైఖరి సరైందేనా, లేక దీనివల్ల ఆ దేశం మరింత సంక్షోభంలోకి వెళ్తుందా? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.